అందరికీ హాయ్ అండి. మనం ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము. మా మరదలు నల్లేరి పచ్చడి చేస్తానంటే వీడియో తీయటానికి వచ్చామండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. మనం ఇంకో ఇలా కట్ చేసుకుందామండి. అన్నీ ఇది లాతే చూసి కట్ చేసుకుందామండి. ఇలాగా ఇలా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్ళి ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఇక చూడండి, మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇదిగో ఇలా ఈ గనుపులు కొంచెం గీరుకోవాలండి. ఇలాగా గీరుకొని కడిగేసి ముక్కలు చేసుకోవాలంట. ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత కడిగేసి తర్వాత వేయించుకున్నామండి. ఇవి ఇప్పుడు వేగిపోయాయండి. పల్లీలు తీసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ ఇదే కళాయి పెట్టుకుందాం. నాలుగు తీసి పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఇది కొంచెం తడున్నాయండి. ఇవి తడిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. సుమారుగా 2-3 స్పూన్లు. ఇంత చింతపండు, 3 టమాటాలు, ఇంత చింతపండు అండి. ఇదిగో ఇందాక కట్ చేసుకున్న ముక్కలు. ఇంకో పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి, ఇంకొంచెం వేగాలి. వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగింది కదండి, అందులోనే ఈ ముక్కలు వేసేసుకుందాం మనం. వేసేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకుంటుంది. కొంచెం వేగినాయండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీర, చింతపండు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెడదామండి. ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకున్నామండి. అవి కొంచెం మగ్గాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. టమాటా ఒక 5 నిమిషాలు అయిందండి. ఒకసారి కలుపుకుందాం. ముక్కలు ఎంతవరకు ఉడికిందో. మూత పెట్టేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, ఇలా ఇంతవరకు వేగింది. ఇలా ఉంటే చాలండి. ఇది మనం ఆఫ్ చేసేసుకొని చల్లగా మిక్స్ చేసుకున్నాం. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఇంకా వెల్లుల్లిపాయలు తాలింపులో వేస్తామండి. మిక్సీలో కూడా కొంచెం వేస్తాము. తాలింపులో వేస్తాం. ఇంకో పల్లీలు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి అండి, కరివేపాకు కూడా వేసుకున్నాం తాలింపులో. ఇది కొంచెం చల్లదాకా మిక్సీ పడదామండి. వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. అవి నలిగిన తర్వాత ఇవి వేసుకుందామండి.
ఈ పక్క వేయచ్చు కాడికి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇలా అయిందండి, ఇంకొంచెం మెత్తగా పట్టుకున్నాం. ఇలా మెత్తగా చేసుకున్నామండి. ఇప్పుడు నేను గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపుకి కళాయి పెట్టుకున్నామండి. స్టవ్ తెచ్చుకున్నాం. సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం వేసుకున్నామండి. నూనె కాగిన తర్వాత ఇంకా మనం ఇది తాలింపు పెట్టండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టి వేసేస్తున్నాం. ఇందులో ఆయిల్ పెట్టింది కదా, కొంచెం వేగిన తర్వాత వేసుకున్నామండి. కొంచెం అడ్డం వేసి ఇది కొంచెం వేగాయండి. ఇప్పుడు ఎనిమిది చేసేస్తున్నాం. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసేస్తున్నాం. ఇంట్లో కరివేపాకు వేసేస్తున్నాము. కొంచెం వేసుకున్నామండి. కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చడి వేసేస్తున్నాం. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కలిపిస్తున్నాం. ఇప్పుడు ఇది వేసేసుకున్నాండి. పచ్చడి అంతా వేసి కలుపుకున్నాం. కలిపేస్తుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్నామండి. ఇందులో ఉప్పు ఒకసారి చూసుకుంటే సరిపోద్దండి. మనం అన్నీ వేసుకున్నాము. ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి. మీరు కారం తక్కువ తింటే కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చితో కూడా ఇది చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. చూసారు కదండి, మన నల్లేరు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.